नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। इंदिरम्मा योजना जरूरतमंद दिव्यांगों को घर देकर उनकी मदद करनी चाहिए। नवा तेलंगाना दिव्यांग संगम वरंगल जिला अध्यक्ष बंदी चक्रपाणी ने कहा। करीमाबाद की दिव्यांग इंटा बोइना संबैया के मामा इट्टा बोइना कल्याणी का निधन हो गया। हालांकि उनके पास अपना घर नहीं था, इसलिए किराए के घर के पास वाले घर के मकान मालिक ने कहा कि शव को घर के सामने नहीं रखा जाना चाहिए, इसलिए शव को करीमाबाद में बिरन्ना मंदिर के बगल में कब्रिस्तान में कम्युनिटी हॉल में रखा गया। इसलिए आज नवा तेलंगाना वरंगल जिला दिव्यांग संगम के जिला अध्यक्ष गाय सतीश के नेतृत्व में राज्य जिला दिव्यांग नेताओं ने मृतक को श्रद्धांजलि दी और माला पहनाई। संगम के प्रतिनिधियों एमडी अजीम बंदी चक्रपाणी, वरंगल जिला अध्यक्ष गाय सतीश, महासचिव वत्तिनी राजू, सादिक विजय और अन्य लोगों ने कार्यक्रम में भाग लिया। इस मौके पर बोलते हुए चक्रपाणी सतीश ने कहा कि ये हालात इसलिए हुई हैं क्योंकि दिव्यांग महिला इट्टा बोयना कल्याणी के पास अपना घर नहीं है, इसलिए सरकार को ऐसी घटनाएं दोबारा नहीं करनी चाहिए और सरकार द्वारा शुरू किए जा रहे इंदिरम्मा घरों में गरीब दिव्यांगों को पहली प्राथमिकता देनी चाहिए और दिव्यांगों को मदद और सहायता देनी चाहिए। इसी तरह अगर दिव्यांगों के लिए कोई कम्युनिटी हॉल है तो ऐसे कोई भी प्रोग्राम उस कम्युनिटी हॉल में किए जा सकते हैं। उन्होंने कहा सरकार को अब जवाब देना चाहिए और सरकार द्वारा शुरू किए जा रहे इंदिरम्मा घरों में गरीब दिव्यांगों को पहली प्राथमिकता देनी चाहिए। అటెండ్ అయ్యా రండి వచ్చేయండి. కరీమాబాద్కు చెందినటువంటి ఇట్టబైన కళ్యాణి దివ్యాంగురాలు మరి వారి మామగారు ఇట్టబైన సాంబయ్య గారు నిన్న అకాల మృతి చెందడం జరిగింది. వారు ఉండడానికి స్వంత ఇల్లు లేకపోవడం చేత ఆ శవాన్ని కిరాయి ఉన్న ఇంటి దగ్గర వేసుకోవడానికి ఆ ఇంటి యజమాని నిరాకరించడం చేత మరి ఈరోజు మన ఉర్సుగుట్ట దగ్గర ఉన్నటువంటి వీరన్నగుడి పక్కన ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో ఈరోజు శవాన్ని వేసుకోవడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈరోజు ఈ దివ్యాంగులైనటువంటి వారికి ఈ పరిస్థితి పట్టడం వరంగల్ జిల్లా ఉన్నటువంటి జిల్లా నవ తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున మేమందరం కూడా వారికి ఈరోజు వచ్చేసి సానుభూతి తెలుపుతూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో కానీ ఇతర ఏ సహాయాలలో కానీ దివ్యాంగులకు ప్రాధాన్యత ఇచ్చి ఆర్థికంగా కానీ సహాయ సహకారాలు అందించాలని మా దివ్యాంగుల పక్షాన కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా దివ్యాంగులకంటూ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు రావని, ఎందుకంటే మాకు ఏ సంఘటన జరిగినా శుభకార్యమైన మాకంటూ కమ్యూనిటీ హాల్ ఉంటే దాంట్లో మేము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మా వికలాంగుల తరఫున మేము ఇప్పుడు మా దివ్యాంగురాలైనటువంటి వాళ్ళ మామగారు జరిగిపోయినారు. 20 సంవత్సరాల కాంచి వాళ్ళు రెంటున్నా కూడా అక్కడ శవం వేసుకోపోవడం కారణం వల్ల ఇక్కడ శ్మశాన వాటిక దగ్గర కమ్యూనిటీ హాలులో శవం వేసుకోవడం జరిగింది. మేము ఒక్కటే కోరుకునేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాకు వికలాంగుల తరపున వరంగల్ జిల్లా తరపున ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏ విధమైన కారణాలు కానీ మేము అక్కడ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఒకటి చేసుకునేది ఏంటంటే ఈ రూపకంగా ఒక ఇందిరమ్మ ఇళ్ళలో ఒక వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళలో ప్రియారిటీ ఇవ్వాలని ఇప్పుడు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కూడా మంచి మనిషే చెప్తుంటాడు. కొద్దిగా దయచేసి అందరూ కూడా సహకరించాలని ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం.